హలో పీపుల్, నమస్తే. అయితే దీపావళి వస్తుందిగా, చాలామంది ఏంటిదంటే దీపావళి కార్లు కానీ, బైకులు కానీ, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, ఇంకేమైనా గిఫ్ట్స్ కానీ ఇలా ప్లాన్ వేసుకుంటారుగా. కాకపోతే ఇప్పుడు మీరు కొంటే మాత్రం చాలా వరకు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దీపావళి తర్వాత జిఎస్టీ తగ్గబోతుంది. కార్ మీద, బైక్ మీద, ఎలక్ట్రానికల్ ఐటమ్స్ మీద, సిమెంట్ మీద, ఇంకా మన రెగ్యులర్ యూజెస్ ఉంటాయి చూడండి, అవి షాపింగ్, డ్రెస్సెస్, సిమెంట్ అన్నిటి మీద తగ్గబోతున్నాయి. అసలు ఎన్నిటి మీద ఎంతెంత తగ్గుతున్నాయి అన్నది చెప్తా, కేర్ఫుల్గా వినండి. కార్ మీద, బైక్ మీద ఇప్పుడు 28% జిఎస్టీ ఉన్నది కాదు, ఆల్మోస్ట్ ఆల్ 18%కి పడిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 6 months ఈఎంఐ సేవ్ చేసుకోవచ్చు దివాళీ తర్వాత కొనుక్కుంటే. మనం ఇల్లు కట్టే సిమెంట్ మీద కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 28%, 18%కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం అలాగే అగ్రికల్చర్ సెగ్మెంట్లో ఎవరైతే ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దసరా సేల్కి 10,000 ఆఫ్ ఉంది అట్లా తీసుకోకుండా ఇంకొక 2-3 months ఆగి తీసుకున్నారనుకో, సంక్రాంతి కానీ ఆ టైంలో తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 12% ఉన్న జిఎస్టీ 5%కి వచ్చేస్తుంది. చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. జిఎస్టీ తగ్గిన తర్వాత ఈ కొన్ని స్కామ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, కొంతమంది ఓల్డ్ స్టాక్ ఉంటుంది, అది బెనిఫిట్ ఆఫర్స్ మీకు చాలా డిస్కౌంట్లో ఇస్తామని, జిఎస్టీ తగ్గింది కదా సార్ ఇన్వాయిస్ ఇవ్వమని చెప్పేసి ఆ ఐటెం మనకి ఇచ్చేస్తారు. కాకపోతే అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి. ఎందుకంటే ఇన్వాయిస్ లేకపోవడం వల్ల మనకు తర్వాత గ్యారంటీ, వారంటీ వర్తించే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు. ఇది ఒకటి చూసుకోండి. కాకపోతే ఎవరైతే ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే దివాళీ వెళ్ళిపోయారా కాగండి, ఎందుకంటే జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి.